హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు నేను సౌందర్య లహరిలోని 46వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. లలాటం లావణ్య ద్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాత్ ఉభయమపి సంభూయ చమితః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహి మకరః. దీని అర్థమేమనగా, అమ్మా, నీ నుదిటి దైవిక సౌందర్యం మరియు ప్రకాశంతో నిర్మలంగా వెలిగిపోతుంది. ఆ నుదిటిని నేను రెండవ చంద్రకళగా భావిస్తున్నాను. నీ కిరీటంలో ఉన్న చంద్రకళకు ఇది రెండవది. ఈ రెండు చంద్రకళలను తలక్రిందులుగా జత చేస్తే అవి కలిసి పూర్ణచంద్రునిగా మారతాయి. ఆ పూర్ణచంద్రం నుండి అమృతము కారుతుంది. దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు దేవి నుదిటి సౌందర్యాన్ని అద్భుతంగా చిత్రీకరిస్తారు. ఆమె నుదిటి ప్రకాశవంతమైన నిర్మలమైన చంద్రకళగా ఉందని చెప్తాడు. ఆమె కిరీటంలో ఉన్న చంద్రకళ ఇది అంటే సాధారణంగా శివుడు ధరించేది. దానికి చంద్రకళకి ఇది రెండవది అని, ఈ రెండు అర్ధచంద్రాలను తలక్రిందులుగా కలిపితే పూర్తి చంద్రుడు అవుతాయని, దాని నుండి అమృతం స్రవిస్తుందని ఆయన వర్ణిస్తారు. తాత్వికంగా చూస్తే ఇది శివశక్తి ఐక్యతను సూచిస్తుంది. శివుడు సహస్రాకార చక్రంలో పైన ఉంటాడు. శక్తి కుండలిని ఆరోహణ చేసి ఆయనతో కలుస్తుంది. ఇది పూర్ణచంద్రునిల ఆనందాన్ని, అమృతాన్ని ఇస్తుంది. ఇది ఆజ్ఞాచక్రం శక్తిని కూడా సూచిస్తుంది. కొన్ని భక్తి సాంప్రదాయాల్లో ఈ శ్లోకంను జపిస్తే మంచి సంతానము, అంటే ముఖ్యంగా కుమారుడు, అలాగే ఆధ్యాత్మిక పురోగతి వంటివి లభిస్తాయని నమ్ముతారు. మరి ఇప్పుడు జనరేషన్ దీని నుండి ఏం నేర్చుకోవచ్చు అంటే, ఈ శ్లోకం మనకు బోధించేది చాలా లోతైనది. సౌందర్యం కేవలం బాహ్య రూపంలోనే కాదు, అది అంతరంగిక ఐక్యత, సమతుల్యత నుండి వస్తుంది. ఇప్పటి తరం ఒత్తిడి, విభజన, ఆధునిక జీవితంలో ఒంటరితనంతో బాధపడుతుంది. శివశక్తిలాగా రెండు వ్యతిరేకాలు కలిసి పూర్ణత్వం పొందడం నేర్చుకోవాలి. నుదిటి అంటే ఆజ్ఞాచక్రం ప్రకాశం, మనసు స్పష్టంగా నిర్మలంగా ఉండాలి అని సందేశం. ఇప్పుడు యువత మానసిక ఆరోగ్యం, ఫోకస్, ఇంటర్ బ్యాలెన్స్ కోసం మెడిటేషన్, యోగా లాంటివి చేయాలి. సంబంధాల్లో రెండు వ్యక్తులు ఒకరినొకరు పూర్తి అంటే అర్థం చేసుకునేలాగా వారు జీవించాలి. అంటే పరస్పర గౌరవము, ఐక్యతతో జీవించడము ఇలాగా నేర్చుకోవచ్చు. చివరిగా జీవితంలో అసంపూర్ణతలు ఉన్న సరైన దృక్పథంతో కలిపితే పూర్ణత్వం, ఆనందము లభిస్తుంది అనేది ఈ శ్లోకం యొక్క అర్థం. ఇది ఆధ్యాత్మికంగాను రోజువారీ జీవితంలోనూ కూడా అన్వయించుకోవచ్చు. ధన్యవాదాలండి. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ తాళం తత్వం.